వారందరికంటే నేను అయోగ్యుడినే. అయితే వారందరికంటే ఎక్కువగా నేనేం పడి ఉన్నానంటే ప్రయాసపడి ఉన్నాను. పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొందరు అన్నట్లుగా పౌలు యొక్క జీవితము ప్రభువు ఇన్ని ఆ కోట్ల మందికి, ఈ సర్వలోకానికి ఒక ప్రప్రదమైనటువంటి ప్రాముఖ్యమైన పాత్రగా మరి పౌలును కూడా దేవుడు వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఏమంటున్నాడనంటే, నీవు నాకు అనుగ్రహించిన కృప ఏమైపోలేదంటండి, నిష్ఫలం కాలేదంట. అంటే వ్యర్థమైపోలేదు. దేవుడి చూపించిన ఈ కృప, చూపించినటువంటి ఈ కనికరము వ్యర్థం కాకూడదు. మన పట్ల ఆయన ఉంచినటువంటి ఆశ, మన పట్ల ఆయన నిలుపుతున్నటువంటి ఆత్మ వ్యర్థమైపోకూడదండి. పౌలు ఎందుకు చెప్పాడు ఈ మాటనంటే, ఆయన నన్ను కృపతో రక్షించుకున్నాడు కనుక ఆ కృప వ్యర్థమైపోలేదు, నిష్ఫలం అవ్వలేదు. కనుక నేను ఆయన కొరకు ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. కనుక మనం ఏమై ఉన్నామో దేవుని వల్లనే. కనుక ఆయనకు మాత్రము ఘనత